ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు రొటీన్గా దోశ కాకుండా ఇలా వన్స్ పొంగనాలు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అలాగే పిల్లలు క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు అంటే తినరు కదండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలా పొంగనాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో పిల్లలు తెలియకుండానే ఇవన్నిటిని తింటారు. క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు అన్నీ తినేస్తారు. ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము ఇవన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నిటిని వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై కావడం వల్ల మనము ఆ పిండిలో కలిసిపోయిన తర్వాత పిల్లలు ఐడెంటిఫై కూడా చేయలేరండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని ఫైనల్గా మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది దోశ పిండి అండి. దోశ పిండిలోకి ముందుగా కలుపుకున్న మిశ్రమంని ఇందులోకి యాడ్ చేయాలి. సో యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది పొంగనాల పీట అంటారండి. ఈ పొంగనాల పీటలోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తం వేసుకొని ఇవి రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు ఫైనల్గా టేస్టీగా పొంగనాలు రెడీ అవుతుంది. సో ఈ పొంగనాలు లోపల క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలుస్తాయి ఫ్రెండ్స్. సో పిల్లలు ఐడెంటిఫై చేయకుండా తింటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.